నంద్యాల పట్టణంలో చిన్న పిల్లలు రోడ్లపై సైకిళ్లతో తిరుగుతూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులపై చిన్నారులు సైకిళ్లు నడుపుతూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో పాటు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి రోడ్లపై తిరుగుతున్న చిన్నారుల సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్న వయసులో పిల్లలు బిజీ రోడ్లపై సైకిల్ నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తగా పర్యవేక్షణ చేయాలని ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా సూచించారు. పిల్లలను ప్రధాన రహదారులపై కాకుండా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే సైకిల్ తొక్కేలా చూడాలని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రత కోసమే ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. సార్ కూర్చోండి సార్, ఇంకా రాలేదు సార్. ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక, ప్రతి వీధిలో కూడా చిన్నపిల్లలకు సైకిల్ ఇచ్చేసి తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. ఆ వీధులలో టూ వీలర్లు చాలా వరకు ర్యాష్గా వెళ్తున్నాయి. ఏమన్నా కానీ మీ పిల్లలకు టూ వీలర్లు డాష్ ఇచ్చి వెళ్ళిపోయి, లేదా ఆటో వాళ్ళు వెళ్తుంటారు, డాష్ ఇచ్చి వెళ్ళిపోతే ఆ పిల్లలు చిన్న వయసు గల పిల్లలు కింద పడిపోయి హెడ్ ఇంజరీ అయింది అనుకుంటే కోమాలు వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లలు, అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివే పిల్లలు, ఎస్పెషల్లీ హాలిడేస్లో పిల్లలు వీధులలో కాకుండా వీధిలో నుంచి రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. రోడ్డు మీదకి అంటే కొద్దిగా రద్దీ ఉండే సందులలో తిరుగుతున్నారు. ఆ పక్క టూ వీలర్లు కానీ ఆటోలు కానీ డాష్ కొట్టారనుకోండి, మీ పిల్లలకు చేతులు కాళ్ళకు ఇంజురీ అయితే మటుకు రాడ్లు వేసి వస్తుంది. ఒకసారి ప్రాణాపాయ స్థితి కూడా జరగవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు సైకిల్ తొక్కేయాలంటే ఏదైనా పార్కు కానీ దగ్గర ఉన్న గ్రౌండ్ కానీ ఆటోలో సైకిల్ వేసుకెళ్ళి, లేదా కార్లో సైకిల్ వేసుకెళ్ళిపోయి పిల్లలకు హెల్మెట్ పెట్టించి తొక్కించండి దయచేసి. ఎందుకంటే జరిగిన తర్వాత తల్లిదండ్రులు చాలా బాధపడాల్సి వస్తుంది. ఒక బిడ్డ జన్మించాలంటే తల్లి 9 నెలలు ఎంత బాధపడతారో మా చెల్లెలు, అంటే ఆ గర్భిణికి తెలుసు బాధ. కాబట్టి దయచేసి పేరెంట్స్ పిల్లలకు బండి సైకిల్ ఇద్దండి. సైకిల్ ఇచ్చి తొక్కించాలంటే మీ గార్డెన్లో, అంటే మీ ఇంట్లో గేట్ లోపల తొక్కించండి. పిల్లలకు హెల్మెట్ పెట్టించి, చిన్నపిల్లలు హెల్మెట్ కూడా వస్తాయి, హెల్మెట్ పెట్టి తొక్కించండి. ఎందుకంటే ఎక్కడైనా ఇంట్లో కూడా గోడలు తగులుకొని కింద పడితే కూడా మెట్ల మీద పడినా కూడా హెడ్ ఇంజరీ కాకుండా ఉంటుంది హెల్మెట్ పెడితే. ఎందుకంటే మనం సైకిల్ కొనాలంటే కనీసం ఒకటి చిన్న సైకిల్ 4000 5000 వరకు ఉన్నాయి. హెల్మెట్ 400 రూపాయలకు ఇస్తారు. చిన్నపిల్లలు హెల్మెట్ 400 రూపాయలకి ఇస్తారు. కాబట్టి పిల్లలు సైకిల్ తొక్కే వయసు అయిపోయే లోపల ఆ హెల్మెట్ బాబుకి ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి దయచేసి పిల్లలకు సైకిల్ తొక్కేయాలంటే ఇంటి దగ్గర లోపల మీ గార్డెన్లో తొక్కించండి, లేదా గ్రౌండ్కి వెళ్ళి పార్కులో వెళ్ళి తొక్కించుకోండి, నేర్పించుకోండి సైకిల్ని. అంతేగాని రోడ్ల మీద కొట్టి దయచేసి కనిపిస్తూ పెట్టుకో. ఈ విధంగా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేస్తాను. మళ్ళీ మీరు పేరెంట్స్ పోలీసు వారి మీద మీరు బాధపడద్దండి. మేము ఏమి చేసినా కూడా ట్రాఫిక్ పోలీసు వారు, మా జిల్లా ఎస్పీ సార్ ఇచ్చిన సూచనలు, సునీల్ సార్ గారు ఇటువంటి యాక్సిడెంట్స్ మైనర్ నుంచే, కింది స్థాయి నుంచే, ప్రైమరీ నుంచే యాక్సిడెంట్ తగ్గించమని చెప్పారు. కాబట్టి మేము ఈ విధమైన సైకిల్ తొక్కే చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు పంపించడం జరిగింది. కానీ సైకిల్ ఇచ్చి పంపించలేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తొక్కరని గ్యారంటీ లేదు. మాకు ఒకసారి దొరికినప్పుడు మళ్ళీ దొరకరు వాళ్ళు. కాబట్టి సైకిల్ తీసుకొచ్చి పెట్టినాము. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ అడ్రస్ ఉన్నాయి, ఫోన్ చేసి వాళ్ళు పిలిపించి వాళ్ళ పేరెంట్స్కు ఇచ్చేస్తాము సైకిల్లో. కాబట్టి దయచేసి మా ట్రాఫిక్ పోలీసు వారు చెప్పిన సూచనలు పాటిస్తారని చెప్పి మేము కోరుతున్నాము. జై హింద్. ఇంతకుముందు ఒక 7 సైకిల్ తీసుకున్నాను. 7 సైకిల్లో 5 సైకిల్ ఇచ్చేసినాను. వాళ్ళ పేరెంట్స్ మాట ఇచ్చారు, ఇంకోసారి తొక్కినాం సార్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చాము. మిగతా 2 సైకిల్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఫోన్ చేసినా, వాళ్ళు కొద్దిగా బయట ఉంటాం సార్ వస్తామన్నారు. వాళ్ళు వస్తే ఈ 2 సైకిల్ కూడా ఇస్తాము. ఇంతకుముందు 5, ఈ 2 7 సైకిల్ ఇచ్చాము. 7 సైకిల్ పట్టుకున్నాము. ఇంకా కూడా మాకు దొరికితే తీసుకొచ్చి పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి కొద్ది రోజులు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు రిటర్న్ ఇస్తాము. ఎవరు కూడా వస్తువులు తీసుకొని మేము పోలీసు వాళ్ళని పెట్టుకోమండి. మాకెందుకండి, మీ పబ్లిక్ కొద్దిగా అవేర్నెస్ కావాలని చెప్పి తీసుకొచ్చి 2 రోజులు పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తాం. అంతేగాని మీరు అన్యత అనుకోవద్దండి ప్రజలారా, దయచేసి. జై హింద్.
మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.